Hello everyone, welcome to Tara IAS. My name is Sairam Sampatrao. Ella unnarandaru. So today, as part of our art and culture classes, we will be discussing the next topic, that is Indo-Islamic architecture. Indo-Islamic architecture గురించి డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో యూ కెన్ డైరెక్ట్లీ ఎక్స్పెక్ట్ ఏ మెయిన్స్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టాపిక్. సో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ ట్రస్ట్ మీ, బై ద కంప్లీషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్లాస్ యూ విల్ బీ ఇన్ ఏ పొజిషన్ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు ఫీచర్స్ ఆఫ్ ఇండో-ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. సో దిస్ పర్టిక్యులర్ క్లాస్ ఏదైతే ఉందో దీనిలో భాగంగా ఫస్ట్ ఐ విల్ టాక్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్, ద బేసిక్ బ్యాక్గ్రౌండ్ అండ్ బ్యాక్ స్టోరీ ఆఫ్ ఇండో-ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. యాజ్ పార్ట్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ ఐ విల్ క్విక్లీ టాక్ అబౌట్ ఇస్లామిక్ కాన్క్వెస్ట్ ఆఫ్ నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశాన్ని మహమ్మదీయులు ఎలా దండయాత్రలు చేసి ఆక్రమించుకున్నారో వాటి గురించి ద బేసిక్ బ్యాక్గ్రౌండ్ అనేటటువంటిది మాట్లాడిన తర్వాత I will be talking about the features of Indo-Islamic architecture. Indo-Islamic architecture యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ 13 ఫీచర్స్ ఉంటాయి. సో కంప్లీట్గా డీటెయిల్గా డయాగ్రామ్స్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ లాస్ట్లో మనం పీడిఎఫ్ చూపించి ఏదైతే మనం మాట్లాడుకున్నామో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ క్లాస్ అది క్విక్గా రివైజ్ చేద్దాం. వీలైతే ఈ సెషన్ని కూడా 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ వాచ్ చేసే ప్రయత్నం చేయండి, సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైం అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందమ్మా. మరి క్లాస్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట, మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అన్ని వీడియోస్ వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ద బ్యాక్గ్రౌండ్ పార్ట్ ఆఫ్ ఇండో-ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ గురించి మనం మాట్లాడదాం. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ నో దట్ ద ఇస్లామిక్ కాన్క్వెస్ట్ ఆఫ్ నార్త్ ఇండియా, అంటే ఉత్తర భారతదేశాన్ని మహమ్మదీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే ఆక్రమించుకోవడం అనేది జరిగిందో అరౌండ్ 8th century AD 711లో ద ఫస్ట్ ఇస్లామిక్ ఇన్వేడర్, దట్ ఈస్ మహమ్మద్ బిన్ కాసిం, ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద, టు బి ప్రిసైజ్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్, దట్ ఈస్ ప్రెజెంట్ డే పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధ్ ప్రాంతం ఏదైతే ఉందో ఆయన దాన్ని కాన్క్వర్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ దిస్ ఇస్లామిక్ కాన్క్వెస్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ బికాస్ దట్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్టెడ్ ద పాలిటిక్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ రీజియన్. ఈ ప్రాంతపు రాజకీయ పరిస్థితులు ఏవైతే ఉంటాయో దాని మీద ఇంపాక్ట్ చూపించడం అనేది జరిగింది. రిలీజియస్ కండిషన్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ రీజియన్, ఈ ప్రాంతపు మత పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటి మీద ఇంపాక్ట్ చూపించడం అనేది జరిగింది. ఆర్ట్ ఫామ్స్ మీద ఇంపాక్ట్ చూపించడం అనేది జరిగింది. ఆర్కిటెక్చర్ మీద ఇంపాక్ట్ చూపించడం అనేది జరిగింది. నిర్మాణ శైలి ఏదైతే ఉందో దాని మీద కూడా ఇంపాక్ట్ చూపించడం అనేది జరిగింది. లిటరేచర్ మీద, సాహిత్యం మీద కూడా ఇంపాక్ట్ చూపించడం అనేది జరిగింది. అండ్ ఆల్ ద అదర్ డొమైన్స్ ఆఫ్ లైఫ్, సో ఇండియన్ సబ్ కాంటినెంట్లో బతుకుతున్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో చాలా మార్పులు తీసుకురావడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఓకేనా? సో దిస్ పార్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో అందుకే ఇండో-ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ మనం అర్థం చేసుకోవాలంటే అసలు ఎందుకు ఇండో-ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అంటారు, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ద బేసిక్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ ద ఇస్లాం, ద రిలీజియన్ ఆఫ్ ఇస్లాం, అండ్ దాంతోపాటు ద ఎర్లీ ఇస్లామిక్ ఇన్వేడర్స్ గురించి మనం కాస్త అవగాహన అనేటటువంటి తెచ్చుకోవాలి. నేను ఫస్ట్ క్లాస్లో మీకు ప్రామిస్ చేశాను, ఈవెన్ దో మీరు ఏన్షియంట్ అండ్ మిడివల్ ఇండియన్ హిస్టరీ కంప్లీట్ చేయకపోయినా బేసిక్స్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కన్ఫ్యూజన్ లేకుండా చెప్తానని చెప్పాను. సో అందుకే ది బ్యాక్గ్రౌండ్, ద బ్యాక్ స్టోరీ అనేటువంటిది మనం మాట్లాడుతున్నాం. ఈవెన్ ఇఫ్ యూ కంప్లీటెడ్ ఏన్షియంట్ అండ్ మిడివల్ ఇండియన్ హిస్టరీ, సో డోంట్ స్కిప్ దిస్ బ్యాక్గ్రౌండ్ పార్ట్ బికాస్ వీ డీల్ ఇన్ ఏ సెపరేట్ వే. మనకు ఒక సెపరేట్ సిస్టమ్ ఉంటుంది, అండ్ ఇఫ్ యూ ఫాలో మై సిస్టమ్ there is no power on the earth can stop you from answering questions from different topics. Okay, that is my guarantee. సో అందుకే చక్కగా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ద బ్యాక్గ్రౌండ్ పార్ట్ ఆఫ్ ఇండో-ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ మాట్లాడదాం, వినాలమ్మా. సో లెట్ us లుక్ ఎట్ ఎర్లీ ఇస్లామిక్ కాన్క్వెస్ట్. నేను టూకీగా ఎర్లీ ఇస్లామిక్ ఇన్వేడర్స్ గురించి, ఎర్లీ ఇస్లామిక్ కాన్క్వెస్ట్ గురించి మీకు అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినాలి. కానీ దానికంటే ముందు ఇస్లాం అనేటటువంటి రిలీజియన్ ఏదైతే ఉందో రిలేటివ్లీ వెరీ న్యూ రిలీజియన్ కంపేర్ టు ఆల్ ద అదర్ రిలీజియన్స్ దట్ వీఆర్ విట్నెసింగ్ ఇన్ ద ప్రెజెంట్ డే వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీ, క్రైస్తవ మతం చూసుకున్నా, హిందూయిజం మనం చూసుకున్నా, జైన మతం చూసుకున్నా, బౌద్ధ మతం చూసుకున్నా, జుడాయిజం మనం చూసుకున్నా, జొరాస్ట్రియనిజం మనం చూసుకున్నా, ఈ మతాలన్నీ దేవర్ ఎగ్జిస్టెంట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్, చాలా ప్రాచీన కాలం నుంచే ఉన్నటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ హిందూయిజం వన్ ఆఫ్ ద ఏన్షియంట్ రిలీజియన్స్ ఇన్ ద వరల్డ్గా మనం చెప్పొచ్చు. వెరజ్ ఇస్లాం ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఎ న్యూలీ ఫార్మ్డ్ రిలీజియన్, రిలేటివ్లీ కొత్తగా ఏర్పడినటువంటి ఒక మతంగా చెప్పొచ్చు అన్నమాట. ద రిలీజియన్ ఆఫ్ ఇస్లాం వాజ్ బోర్న్ ఇన్ మక్కా ఆఫ్ అరేబియా. ప్రజెంట్ డే సౌదీ అరేబియాలోని మక్కా ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ
ఇస్లాం అనేటటువంటి భావన, ఇస్లాం అనేటటువంటి మతము అరౌండ్ 7th century AD, క్రీస్తు శకం 7వ శతాబ్దంలో స్టార్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ వాట్ యూ మీన్ బై ద వర్డ్ ఇస్లాం? ఇస్లాం అనే పదం ఏదైతే ఉందో దట్ ఈస్ యాక్చువల్లీ అన్ అరబిక్ వర్డ్ దట్ సింప్లీ మీన్ సరెండరింగ్ టు వన్ ఎంటిటీ ఆర్ వన్ గాడ్. దేవుడు ఒక్కడే అనేటటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని ఇస్లాం నమ్మడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ దట్ వన్ ఎంటిటీ ఆర్ వన్ గాడ్ ఈజ్ అల్లా. ఈ విశ్వం ఏదైతే ఉంటుందో ఈ విశ్వంలో ఉన్నటువంటి నదులు కానీ, లేకపోతే పర్వతాలు కానీ, చెట్లు కానీ, లేకపోతే రాళ్ళు కానీ, రప్పలు కానీ, సముద్రాలు కానీ, ఇవన్నింటికి నిర్మాత, వీటన్నిటిని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి అల్లా అనేటటువంటి భావన ఇస్లాం చెప్పడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఇస్లాం ఈజ్ అన్ అరబిక్ వర్డ్ దట్ సింప్లీ మీన్ సరెండరింగ్ టు వన్ ఎంటిటీ ఆర్ వన్ గాడ్గా చెప్పొచ్చు. అండ్ ద ప్రొపోనెంట్స్ ఆఫ్ ఇస్లాం వాట్ దే బిలీవ్ ఈస్ ద ప్రాఫిట్ మహమ్మద్ ప్రవక్త ఎవరైతే ఉన్నారో హీ ఈజ్ దేర్ మెసెంజర్, హీ ఈజ్ ద మెసెంజర్ ఆఫ్ అల్లా. అల్లా తను ఏదైతే చెప్పాలనుకుంటున్నారో, ఎలాంటి ప్రపంచాన్ని అయితే బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారో, ఎలాంటి సందేశాన్ని అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఎవరి ద్వారా ఇవ్వడం అనేది జరిగింది? ప్రాఫిట్ మహమ్మద్ ప్రవక్త ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా ఇవ్వడం అనేది జరిగింది అని చెప్పి ఎవరు నమ్ముతారు? ద ఇస్లామిక్ ప్రొపోనెంట్స్ ఎవరైతే ఉంటారో, ద ఫాలోవర్స్ ఆఫ్ ఇస్లాం నమ్మడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ అకార్డింగ్ టు ఇస్లాం ద హోలీ బుక్ ఆఫ్ ఖురాన్ వాజ్ రివీల్డ్ బై అల్లా టు ద ప్రాఫిట్ మహమ్మద్. ద వన్ ఎంటిటీ, ద వన్ గాడ్ దట్ ఈస్ అల్లా, ప్రాఫిట్ మహమ్మద్కి ఇచ్చినటువంటి మెసేజెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి పుస్తక రూపంలో మారిస్తే అది ఖురాన్గా మారడం అనేటటువంటిది జరిగింది. ద వెర్సెస్ ఆఫ్ ఖురాన్ వర్ యాక్చువల్లీ గివెన్ బై ద వన్ ఎంటిటీ, ద వన్ గ్రేట్ క్రియేటర్ దట్ ఈజ్ అల్లా అని చెప్పి ఇస్లామిక్ ప్రపోనెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బలంగా నమ్మడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. రైట్. అయితే సిన్స్ వీ అండర్స్టూడ్ ద బేసిక్ ప్రిమైజెస్ ఆఫ్ ద వర్డ్ ఇస్లాం, ద రిలీజియన్ ఆఫ్ ఇస్లాం, ఇస్లామిక్ కాన్క్వెస్ట్ ఆర్ ఇన్వేజన్స్, మహమ్మదీయుల యొక్క దండయాత్రలు ఏవైతే ఉంటాయో ఎప్పుడు మొదలవ్వడం అనేది జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినండి. అరౌండ్ 711 AD, క్రీస్తు శకం 711వ శతాబ్దంలో ద ఫస్ట్ ఇస్లామిక్ ఇన్వేడర్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ మొహమ్మద్ బిన్ కాసిం, ఈయన అప్పటి ఇండియన్ సబ్ కాంటినెంట్లో భాగంగా ఉన్నటువంటి, ప్రజెంట్ పాకిస్తాన్లో భాగంగా ఉన్నటువంటి సింధ్ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఆయన ఆక్రమించుకోవడం అనేటువంటి జరిగింది. హీ వాజ్ యాక్చువల్లీ ద జనరల్ ఆఫ్ ఉమాయద్ కాలిఫెట్ దట్ ఈస్ యాక్చువల్లీ రూలింగ్ ద ప్రెజెంట్ డే సౌదీ అరేబియా అండ్ పెర్షియా దట్ ఈస్ ఇరాన్ అండ్ దాంతోపాటు సౌదీ అరేబియా, మిడిల్ ఈస్ట్ ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి ఇంపార్టెంట్ డినాసిటీ ఉమాయద్ కాలిఫెట్. సో ఉమాయద్ డినాసిటీ యొక్క జనరలే మహమ్మద్ బిన్ కాసిం. ఈయన అప్పటి సింధ్ రూలర్ అయినటువంటి దాహిర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఓడించి సింధ్ ప్రాంతాన్ని క్యాప్చర్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. అండ్ అతని క్యాపిటల్ అయినటువంటి అలోర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా క్యాప్చర్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ సమ్ పార్ట్స్ ఆర్ టెరిటరీస్ నియర్ ఇండస్ రివర్, సింధు నది, అండ్ దాంతోపాటు చుట్టుపక్కల ప్రజెంట్ పంజాబ్ రీజియన్ ఏదైతే ఉంటుందో, అంటే పాకిస్తాన్లో ఉన్న పంజాబ్, ఇండియాలో ఉన్నటువంటి పంజాబ్, ఈ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ సమ్ టెరిటరీస్ ఏవైతే ఉంటాయో వాటిని క్యాప్చర్ చేసుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. సో వాట్ యూ నీడ్ టు రిమెంబర్, ద ఫస్ట్ ఇస్లామిక్ ఇన్వేడర్ ఇన్ టు ఇండియా దట్ ఈస్ మొహమ్మద్ బిన్ కాసిం. Muhammad bin Qasim was actually followed by Muhammad of Ghazni. And it is basically said that Muhammad of Ghazni has conducted 17 raids on India. భారతదేశం మీద 17 సార్లు ఈయన దండయాత్రలు చేయడం అనేటువంటి జరిగింది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ఈస్ హిజ్ రైడ్ ఆన్ సోమనాథ్ టెంపుల్ మీద ఇతను చేసినటువంటి దండయాత్ర ఏదైతే ఉందో ఈ 17 రైడ్స్లోనూ మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పొచ్చు అనమాట. అరౌండ్ 11th century AD, క్రీస్తు శకం 11వ శతాబ్దంలో ఈయన ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద అటాక్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ 17 రైడ్స్ హీ డిస్ట్రాయిడ్ మెనీ టెంపుల్స్ యాజ్ వెల్. చాలా హిందూ టెంపుల్స్ని డిస్ట్రాయ్ చేయడం అనేది జరిగింది. ఇతనికి షికన్ అనేటటువంటి ఒక పేరు కూడా ఉంది, డిస్ట్రాయర్ ఆఫ్ ఇమేజెస్ అనేటటువంటి పేరు కూడా ఈయనకు ఉండడం అనేటువంటిది జరిగిందమ్మ. 17 రైడ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ రైడ్ హిజ్ రైడ్ ఆన్ సోమనాథ్ టెంపుల్. మహమ్మద్ ఆఫ్ గజ్నీ వాజ్ ఫాలోడ్ బై మహమ్మద్ గోరీ ఆఫ్ గురిద్ డినాసిటీ. సో ఈయన అటాక్ చేయడం అనేటువంటి జరిగింది అరౌండ్ 12th century AD, క్రీస్తు శకం 12వ శతాబ్దంలో ఈయన అటాక్ చేయడం అనేది జరిగింది. అండ్ మహమ్మద్ ఆఫ్ గోరీ ఎవరైతే ఉన్నారో ఇతనికి 2 స్లేవ్స్ ఉంటారు. ఒకరు జనరల్ బక్తియార్ ఖిల్జీ, నో నీడ్ టు కన్ఫ్యూజ్ బక్తియార్ ఖిల్జీ విత్ Alauddin Khilji of Khilji dynasty as part of Delhi Sultanate. Bakhtiyar Khilji, he is one of the important generals. Second one ఎవరు అంటే Qutubuddin Aibak.
సో తన జనరల్ అయినటువంటి బక్తియార్ ఖిల్జీకి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాన్ని ఈయన సూపర్వైజ్ చేయమని చెప్పడం అనేది జరిగింది. సో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ బీహార్లో ఉన్నటువంటి ఒకప్పుడు ఉండేటటువంటి నలందా యూనివర్సిటీ కానీ విక్రమశిలా యూనివర్సిటీ, వన్ ఆఫ్ ద ఏన్షియంట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం అనేటువంటి జరిగింది. వెరాజ్ కుతుబుద్దీన్ ఐబక్ ఎవరైతే ఉన్నారో హీ ఈజ్ ఫ్రమ్ స్లేవ్ డినాసిటీ ఆర్ మామ్లూక్ డినాసిటీగా చెప్తాం. మహమ్మద్ ఆఫ్ గోరీ ఇన్ ఈజ్ రిటర్న్ టు Multan, which is in present day Pakistan, the very important city that was captured by Ghori. So ముల్తాన్కి తిరిగి వెళ్తున్నప్పుడు ఒక అన్నోన్ ఇస్లామిక్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అటాక్ చేయడం వల్ల మహమ్మద్ గోరీ చనిపోవడం అనేటటువంటిది జరిగింది. మహమ్మద్ గోరీ చనిపోయిన తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ కేంద్రంగా ఏం ఏర్పాటు చేశారు, స్లేవ్ డినాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగిందనమాట. ఢిల్లీని సెంటర్గా చేసుకొని రూలింగ్ అనేటటువంటిది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో కుతుబుద్దీన్ ఐబక్ మార్క్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ద ఎరా ఆఫ్ ఢిల్లీ సల్తనేట్. కుతుబుద్దీన్ ఐబక్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్గా మనం చెప్పొచ్చు. ఢిల్లీ సల్తనేట్లో భాగంగా వేరియస్ డినాసిటీస్ రూల్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ స్లేవ్ డినాసిటీ ఆర్ మామ్లూక్ డినాసిటీ. మామ్లూక్ డినాసిటీ వాజ్ ఫాలోడ్ బై ఖల్జీ డినాసిటీ. ఖల్జీ డినాసిటీ వాజ్ ఫాలోడ్ బై తుగ్లక్ డినాసిటీ. Tughlaq dynasty was followed by Sayyid dynasty. Sayyid dynasty was followed by Lodi dynasty. Last ruler Ibrahim Lodi ఎవరైతే ఉన్నారో అతన్ని ఓడించి బాబర్ మొఘల్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటి జరిగింది. దట్ ఈస్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. బట్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ద ఫస్ట్ 3 ఇంపార్టెంట్ ఇస్లామిక్ ఇన్వేడర్స్, ద ఎర్లీ ఇస్లామిక్ రూలర్స్. వన్ ఈస్ మహమ్మద్ బిన్ కాసిం. Muhammad bin Qasim was followed by Muhammad of Ghazni. Muhammad of Ghazni was followed by Muhammad Ghori. And these 3 initial early Islamic invaders ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎందుకు ఇండియాలోకి రావడం అనేది జరిగింది, ఇండియాలో ఒక సెంట్రల్ పవర్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చారా? నో, ఫర్ 2 రీజన్స్ వాళ్ళు రావడం అనేటువంటిది జరిగింది. వన్ ఈజ్ టు ప్లండర్ ద వెల్త్ ఆఫ్ ఇండియా. ద ఇమెన్స్ వెల్త్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాన్ని స్వాధీనం చేసుకోవడానికి, దాన్ని దోచుకోవడానికి. అండ్ సెకండ్ వన్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ దేర్ రిలీజియన్, ఇస్లాం ఏదైతే ఉంటుందో దాన్ని వ్యాప్తి చెందించడానికి వీళ్ళు ఇండియాలోకి అడుగు పెట్టడం అనేటువంటి జరిగింది. మహమ్మద్ గోరీ యొక్క వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్లేవ్ కుతుబుద్దీన్ ఐబక్ మహమ్మద్ గోరీ మరణం తర్వాత స్లేవ్ డినాసిటీని ఢిల్లీ సెంటర్గా ఏర్పాటు చేసి ద ఎరా ఆఫ్ ఢిల్లీ సల్తనేట్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టార్ట్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. దీస్ ఆర్ ద బేసిక్ ఆస్పెక్ట్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీకు ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అర్థం కావాలంటే ఎర్లీ ఇస్లామిక్ కాన్క్వెస్ట్ గురించి మీకు అర్థం కావాలి. కానీ దానికంటే ముందు ఇస్లాం అంటే ఆ బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో, డాక్ట్రైన్స్ ఆఫ్ ఇస్లాం అంటే అర్థం ఏంటో కూడా మనం తెలియాలి. ఇస్లాం అనేటటువంటిది రిలేటివ్లీ న్యూ రిలీజియన్ దట్ వాజ్ ఎమర్జ్డ్ ఇన్ ప్రెజెంట్ డే మక్కా ఈజ్ ఇన్ ప్రెజెంట్ డే సౌదీ అరేబియా. అరౌండ్ 7th century AD ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇస్లాం ఈజ్ యాక్చువల్ అన్ అరబిక్ వర్డ్ దట్ సింప్లీ మీన్స్ సరెండరింగ్ టు వన్ ఎంటిటీ ఆర్ వన్ గాడ్. దట్ వన్ ఎంటిటీ ఈజ్ అల్లా. ద బిలీవర్స్ ఆఫ్ ఇస్లాం ఆర్ ద ప్రొపోనెంట్స్ ఆఫ్ ఇస్లాం వాళ్ళు ఏం నమ్ముతారు అంటే they believe in one entity that is Allah, and they also believe that Prophet Muhammad is the messenger of Allah అని చెప్పి నమ్మడం అనేది జరుగుతుంది. అల్లా ప్రాఫిట్ మహమ్మద్కి చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ వెర్సెస్ అన్ని ఖురాన్లో పొందుపరచడం అనేటువంటి జరిగిందని చెప్పి ఇస్లామిక్ ప్రొపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్ముతారన్నమాట. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎర్లీ ఇస్లామిక్ ఇన్వేడర్స్, ద ఫస్ట్ ఇస్లామిక్ ఇన్వేడర్ టు ఇన్వేడ్ ఇండియా ఇస్ మహమ్మద్ బిన్ కాసిం. మహమ్మద్ బిన్ కాసిం వాజ్ ఫాలోడ్ బై మహమ్మద్ ఆఫ్ గజ్నీ. అండ్ ఇట్ ఈస్ బేసికలీ సెడ్ దట్ మహమ్మద్ ఆఫ్ గజ్నీ హ్యాస్ కండక్టెడ్ 17 రైడ్స్ ఆన్ ఇండియా. మొత్తం 17 దండయాత్రలు చేయడం అనేది జరిగింది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రైడ్ అమాంగ్ ఆల్ ద 17 రైడ్స్ ఈస్ హిజ్ రైడ్ ఆన్ సోమనాథ్ టెంపుల్. సోమనాథ్ టెంపుల్ మీద ఆయన కండక్ట్ చేసినటువంటి దండయాత్ర. అండ్ మహమ్మద్ ఆఫ్ గజ్నీని షికన్ అనే పేరుతో కూడా పిలుస్తారు, డిస్ట్రాయర్ ఆఫ్ ఇమేజెస్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఎందుకంటే అతను హిందూ టెంపుల్స్ని అటాక్ చేసి అక్కడ ఉండేటటువంటి చాలా శిల్పాలు ఏవైతే ఉంటాయో వాటిని డిస్ట్రాయ్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ మహమ్మద్ ఆఫ్ గజ్నీ వాజ్ ఫాలోడ్ బై మహమ్మద్ గోరీ. మహమ్మద్ గోరీ had 2 important generals. One is Bakhtiyar Khilji, second one Qutubuddin Aibak. మహమ్మద్ గోరీ తర్వాత ఢిల్లీని సెంటర్గా చేసుకుని వన్ ఆఫ్ ద స్లేవ్స్ అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ స్లేవ్ డినాసిటీ లేదా మామ్లూక్ డినాసిటీని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దట్ మార్క్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ఎ న్యూ ఎరా ఆఫ్ ఢిల్లీ సల్తనేట్. ఢిల్లీ సల్తనేట్లో భాగంగా మొత్తం 5 డినాసిటీస్ రూల్ చేస్తాయి. వన్ ఈజ్ మామ్లూక్ ఆర్ స్లేవ్ డినాసిటీ, తర్వాత ఖల్జీ డినాసిటీ తర్వాత తుగ్లక్ డినాసిటీ తర్వాత సయ్యద్ డినాసిటీ, సయ్యద్ తర్వాత లోడీ డినాసిటీ. ద లాస్ట్ రూలర్ ఆఫ్ లోడీ డినాసిటీ దట్ ఈస్ ఇబ్రహీం లోడీ. ఇబ్రహీం లోడీని ఓడించి మొఘల్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో, సువిశాలమైనటువంటి మొఘల్ సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారంటే బాబర్ ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటి జరుగుతుంది. బాబర్ వాజ్ ఫాలోడ్ బై హిజ్ ఓన్ సన్ హుమయూన్. అవన్నీ మనం మిడివల్ హిస్టరీ పార్ట్లో భాగంగా చదువుకుంటాం. ఐ ఫాలో ఏ పర్టికులర్ సిస్టమ్. వెన్ యూ ఫాలో మై సిస్టమ్, నేను ఎలా ధారాళంగా టకా ఫ్యాక్ట్స్తో సహా చెప్పగలుగుతున్నానో అలాగే మీరు కూడా చెప్పగలుగుతారు. హిస్టరీ క్లాసులు కూడా మనం ఒక సిస్టమ్ ఫాలో అవుతాం. దట్ సిస్టమ్ ఎంఫసైజెస్ ఆన్
బోత్ ఫ్యాక్చువల్ పార్ట్ అండ్ దాంతోపాటు కాన్సెప్చువల్ పార్ట్, ఎనలైటికల్ పార్ట్ ఆల్సో. ఫ్యాక్ట్స్ మనం డిస్కస్ చేస్తాం, ఆ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి జనరలైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం పిక్ చేసుకుంటాం, డిరైవ్ చేస్తాం. అది ఎలా చేయాలి, ఆర్గానిక్గా ఆ ఎనలిటికల్ పర్స్పెక్టివ్ ఎలా అర్థం చేసుకోవాలి, అవి మన హిస్టరీ క్లాసెస్లో మనం ఇంకోసారి మాట్లాడదాం. ఓకేనా? రైట్ నాన్న. సో ఇక్కడ వరకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. సో నౌ దట్ యూ అండర్స్టూడ్ దట్ the Islamic conquest of India was a very important part of Indian history because that actually influenced every domain of people's lives. సో అప్పటి పాలిటిక్స్ని కానీ, రిలీజియస్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కానీ, ఆర్ట్ని కానీ, ఆర్కిటెక్చర్ని కానీ, సోషల్ కండిషన్స్ని కానీ, వీటన్నింటినీ ఇస్లామిక్ కాన్క్వెస్ట్ ఏదైతే ఉందో అది ప్రభావితం చేయడం అనేది జరిగింది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. బై 12th century AD, క్రీస్తకం 12వ శతాబ్దం నాటికి ద థ్రోన్ ఆఫ్ ఢిల్లీ హ్యాడ్ బీన్ ఆక్యుపైడ్ అన్ ఇస్లామిక్ రూలర్ నేమ్డ్ కుతుబుద్దీన్ ఐబక్, హూ వాజ్ ఫ్రమ్ స్లేవ్ డినాసిటీ ఆర్ మామ్లూక్ డినాసిటీ. సో అక్కడి నుంచి మిడివల్ పీరియడ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. భారతదేశ మధ్యయుగం ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ద సబ్సిక్వెంట్ ఇయర్స్, తర్వాత కాలంలో ఇండియన్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో ఇట్ అండర్వెంట్ మెనీ చేంజెస్, చాలా చేంజెస్ అనేటువంటి రావడం అనేది జరిగింది. న్యూ ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్ సచ్ యాజ్ కాలిగ్రఫీ కానీ, ఆర్నమెంటేషన్ కానీ, లేకపోతే ఇన్లే వర్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ పియాత్రా దురా కానీ, సో ఇలాంటి చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో రావడం అనేది జరిగింది. దట్ రిఫ్లెక్ట్ ద టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ద న్యూ రూలర్స్. ఎప్పుడైతే ద న్యూ ఎమర్జ్డ్ పొలిటికల్ క్లాస్, దట్ ఈస్ ఇస్లామిక్ రూలర్స్ రావడం అనేటువంటిది జరిగిందో వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ మేరకు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక ప్లేస్ ఆఫ్ వర్షిప్ని టెంపుల్ని కోరుకుంటారా, లేకపోతే మాస్క్ లేదా మస్జిద్ని కోరుకుంటారా? తప్పకుండా ఒక మసీదుని కోరుకోవడం అనేది జరుగుతుంది. సో మసీద్ ఏదైతే ఉంటుందో దాని యొక్క కన్స్ట్రక్షన్ జరిగింది. ఒక మసీద్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెంపుల్ అనేటువంటిది ఎలా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది? మన యొక్క ఆగమ శాసనాలు ఏవైతే ఉంటాయో, లేకపోతే పవిత్ర గ్రంథాలు ఏవైతే ఉంటాయో, ద డాక్ట్రైన్స్ ఆఫ్ హిందూయిజం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అలాగే ఖురాన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వెర్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా మాస్క్స్ యొక్క కన్స్ట్రక్షన్ అనేటువంటిది జరిగింది. సో న్యూ ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో దిస్ ఇస్లామిక్ రూలర్స్ ఎంటర్డ్ ఇన్ టు ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ దే హ్యావ్ డిఫరెంట్ టేస్ట్ అండ్ డిఫరెంట్ ప్రిఫరెన్సెస్. అప్పటి రూలర్స్కి ఉండేటటువంటి టేస్ట్ ప్రిఫరెన్సెస్ కంటే కొత్త వాళ్ళకి కొత్త టేస్ట్, కొత్త ప్రిఫరెన్సెస్ ఉండవనేది జరిగింది. సిన్స్ దీస్ ఆర్ పవర్ఫుల్ క్లాస్, సిన్స్ దీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎవ్రీ డొమైన్ ఆఫ్ పీపుల్స్ లైఫ్స్, పాలిటిక్స్ అనేటటువంటివి ప్రజా జీవితాన్ని చాలా ఎక్కువగా ఇంపాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. పవర్ఫుల్ పీపుల్ ఏమనుకుంటే ఆ విధంగా సమాజాన్ని మార్చగలుగుతారు, అవునా కదా? సో ఫర్ ఎగ్జాంపుల్ నౌ నరేంద్ర మోడీ ఇస్ అట్ ద సెంటర్, హీ ఈస్ ట్రయింగ్ టు కమ్ అప్ విత్ యూనిఫామ్ సివిల్ కోడ్. వెన్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది వచ్చింది అనుకోండి, మన యొక్క పర్సనల్ లైఫ్ ఏదైతే ఉంటుందో, మ్యారేజ్ అండ్ దాంతోపాటు ఫ్యామిలీ అండ్ ప్రాపర్టీ, ఇన్హెరిటెన్స్, వీటికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటే వాటిలో మార్పులు రావడం అనేది జరుగుతుంది. ఆటోమేటిక్గా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయి, మన సోషల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మార్పులు రావడం అనేది జరుగుతుంది. వెన్ పొలిటికల్ పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్ క్లాస్ ఏమైనా అనుకున్నారనుకోండి, వాళ్ళు తప్పకుండా వాళ్ళకి అనుగుణంగా చేయగలగడం అనేటువంటి జరుగుతుంది. అందుకే దిస్ న్యూ పొలిటికల్ క్లాస్ దే హ్యావ్ డిఫరెంట్ టేస్ట్ అండ్ డిఫరెంట్ ప్రిఫరెన్సెస్. దట్ ఈస్ ద రీజన్ వై వీళ్ళ యొక్క టేస్ట్ అండ్ వీళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ ప్రకారం ఆర్కిటెక్చరల్ స్టైల్స్ ఏవైతే ఉంటాయో మారడం అనేది జరిగింది. కానీ రూలర్స్ వచ్చారు, వాళ్ళకి కావాల్సినటువంటి టేస్ట్, వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్తో ఇక్కడికి వచ్చారు. కానీ అంత మొత్తంలో ఇప్పుడు ఒక పెద్ద మ్యాసివ్ మసీద్ అనేటువంటిది కట్టాలంటే ఎక్కడి నుంచి సెంట్రల్ ఏషియా లేదా మిడిల్ ఈస్ట్ పార్ట్ నుంచి వాళ్ళు ఈ ఆర్కిటెక్ట్స్ కానీ, లేకపోతే దీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ తీసుకురావడం అనేది కుదరదు. అందుకే వాళ్ళు ఏం చేశారు, లోకల్ ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం అనేది జరిగింది. లోకల్ ఆర్కిటెక్ట్స్ ఈ పొలిటికల్ క్లాస్ ఆర్ పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్షియల్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పినటువంటి విధంగానే ఆ కన్స్ట్రక్షన్స్ జరుపుతూనే లోకల్గా వాళ్ళకు ఉన్నటువంటి ముందుగా ఫాలో అవుతున్నటువంటి స్టైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వాళ్ళు రిటైన్ చేయడం అనేటువంటిది జరిగింది. అందుకే ద ఆర్కిటెక్చర్ ఆఫ్ దిస్ ఫాలోయింగ్ పీరియడ్ వీ కెన్ సీ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ టూ స్టైల్స్. వన్ ఈజ్ పెర్షియన్ స్టైల్ అనేటటువంటిది మనకు కనిపిస్తుంది, అండ్ దాంతోపాటు ఇండియన్ స్టైల్ ఏదైతే ఉందో అది కూడా మనకు కనిపించడం అనేటటువంటి జరుగుతుంది. లోకల్ ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనిచేయడం వల్ల లోకల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా రిటైన్ చేయడం అనేది జరిగింది. కొత్త ఆర్కిటెక్చరల్ ఇవేవి కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయి వాటిలోను, అండ్ దాంతోపాటు న్యూలీ ఎమర్జ్డ్ పొలిటికల్ క్లాస్ ఆర్ ప్రిఫరెన్షియల్ క్లాస్ వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ అండ్ టేస్ట్ తగినట్టుగా కూడా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయాల్సి రావడం అనేటువంటి జరిగింది. సో దీని కారణంగా ఈ రెండింటి కాన్ఫ్లుయెన్స్తో ఒక న్యూ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఎమర్జ్ అవ్వడం అనేటువంటి జరిగింది. దట్ ఈస్ వాట్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్గా మనం చెప్తామన్నమాట. అంటే ఇస్లామిక్ ఎలిమెంట్స్, పర్షియన్ ఎలిమెంట్స్ ఉంటాయి, అండ్ ఇండియన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కూడా మనకు దీనిలో కనిపించడం అనేటువంటి జరుగుతుంది. అండ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్కి ఇంకొక పేరు ఏంటి అంటే ఇండో సరాసనిక్ ఆర్కిటెక్చర్ అనే పేరుతో పిలుస్తాం.
సరాసనిక్ అంటే ఏం కాదమ్మా, దట్ సింప్లీ మీన్ ఇస్లామిక్ అనే అర్థం. ఓకేనా, ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కల్చర్ విచ్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద రిలీజియన్ ఆఫ్ ఇస్లాం. ఓకేనా, సో ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ని ఇండో సెరాసనిక్ ఆర్కిటెక్చర్ అనేటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వేరియస్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు డీటెయిల్డ్గా చక్కగా అర్థమవుతుంది. నేను డయాగ్రామ్స్తో వేసి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు ఎగ్జామ్లో కూడా మీ డయాగ్రామ్స్ ఈజీగా వేయగలుగుతారు. నేను ఇక్కడ ఎలా వేస్తున్నానో చూస్తారు కాబట్టి. ఓకేనా, అటెన్షన్ పేజెస్ వినండి, క్లియర్గా చెప్తాను. సో నౌ let us look at main features of Indo-Islamic architecture. ఇండో-ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నేను మొత్తం 13 ఇంపార్టెంట్ ఫీచర్స్ చెప్తాను. సో బై ద కంప్లీషన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ క్లాస్ మీరు 13 ఫీచర్స్ మీ మైండ్లో ఇంప్రింట్ అయిపోతాయి. అండ్ దాంతోపాటుగా పక్కన మీరు డయాగ్రామ్స్ కూడా వేయగలుగుతారు. ఇది నా హామీ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఏంటి అంటే సబ్స్టిట్యూషన్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ ప్రీవియస్ ట్రెబియేట్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విత్ ఆర్కియేట్ స్టైల్. సో ముందు ట్రెడిషనల్లీ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎలా జరిగేదంటే ట్రెబియేట్ స్టైల్లో జరగడం అనేది జరిగేది. అండ్ ఇప్పుడు కొత్తగా ఇస్లామిక్ ఫీచర్స్ యాడ్ అయ్యి ఆర్కియేట్ స్టైల్ ఏదైతే ఉందో అది రావడం అనేటటువంటి జరిగింది. ఆర్కియేట్ స్టైల్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై 2 ఇంపార్టెంట్ థింగ్స్. వన్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ఆర్చెస్ అండ్ సెకండ్ డోమ్స్. నో నీడ్ టు వరీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ ద బేసిక్స్. జస్ట్ ఒకసారి వినండి. సో ట్రెడిషనల్గా అంతకుముందు ఇస్లాం అనేటటువంటిది ఇండియాలో ఎంటర్ అవ్వకముందు టెంపుల్ స్టైల్ అనేటటువంటిది ఎలా ఉండేది అంటే ట్రెబియేట్ స్టైల్లో జరగడం అనేది జరిగేది. అంటే హారిజెంటల్ ఎంట్రన్స్ అండ్ హారిజెంటల్ రూఫ్ అనేటటువంటిది ఉండేది. సో ఎంట్రన్స్ ఈ విధంగా ఉండేదన్నమాట. దాని మీద ఒక కోనికల్ షేప్డ్ షికారా ఏదైతే ఉంటుందో ఇలా ఉండేది. సో ఇప్పుడు అలా కాకుండా ఏం మొదలైంది, దిస్ ఆర్చెస్ అండ్ డోమ్స్ అనేటువంటి రావడం అనేది జరిగింది. ఇక్కడ ఆర్చెస్లో ఇలా హారిజెంటల్ ఇదే రూఫ్ అనేటటువంటిది ఉండదు, హారిజెంటల్ వాల్ట్ అనేటటువంటిది ఉండదు. ఆర్చ్ ఎలా ఉండడం అనేది జరుగుతుందంటే చూడండి, 2 రెక్టాంగిల్స్ ఇలా వేస్తారు and you need to draw like this, and next you need to place a square here. This square is actually called as crown. సో ఇలాంటి ఎంట్రన్సెస్ ఏవైతే ఉంటాయో అవి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ తర్వాత దిస్ పర్టిక్యులర్ ఇదేదైతే ఉంటుందో దీని మీద డోమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా రావడం అనేటటువంటి జరిగిందమ్మా. అర్థమైందా? సో వై దిస్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ స్టైల్ ఎమర్జ్డ్ అంటే మనం రిలీజియస్ డాక్ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటిలోకి వెళ్ళాలి. ఇస్లాం యాక్చువల్లీ బిలీవ్స్ దట్ ద మసీద్ ఏదైతే ఉంటుందో విచ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆర్కిటెక్చరల్ ఫార్మ్ ఆఫ్ ద రిలీజన్ ఆఫ్ ఇస్లాం. సో మస్జిద్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ యాక్చువల్లీ ద అబోర్డ్ ఆఫ్ ఆర్ హౌస్ ఆఫ్ ద గ్రేట్ వన్ క్రియేటర్, దట్ ఈస్ అల్లాగా నమ్మడం అనేది జరుగుతుంది. అల్లా యొక్క ఇల్లుగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ద అబోర్డ్ ఆఫ్ అల్లా ఈజ్ నథింగ్ బట్ ద హెవెన్. ఇట్స్ ఎ ప్లేస్ వేర్ వన్ కెన్ సీక్ అల్టిమేట్ హ్యాపీనెస్, సుఖ సంతోషాలు, ప్రాస్పరిటీ అనేటటువంటిది ఎబోర్డ్ ఆఫ్ అల్లా, అల్లా యొక్క పాదాల చెంతనే దొరుకుతుందని చెప్పి ఇస్లామిక్ డాక్ట్రైన్స్ ఏవైతే ఉంటాయో బలంగా నమ్మడం అనేది జరుగుతుంది. సో ద హౌస్ ఆఫ్ అల్లా ఆర్ దిస్ హెవెన్ ఏదైతే ఉందో దాని యొక్క ఎంట్రన్స్ ఎలా ఉండాలి, ఎంట్రన్స్ గ్రాండియర్గా ఉండాలి. అవునా కదా? when people are entering into masjid, they need to feel like we are actually celebrating. Entering into the masjid itself should look like a celebration, right? సో అందుకే ఈ ఆర్చ్ స్టైల్ ఎంట్రన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించడం, వాటిని ఇది చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ఈ డోమ్స్ యొక్క కన్స్ట్రక్షన్ కూడా జరగడం అనేది జరిగింది. దీస్ డోమ్స్ ఆర్ ఫర్ 2 పర్పజెస్. రిలీజియస్ పర్పస్ ఏంటి అంటే దే యాక్ట్ యాజ్ ద వాల్స్ ఆఫ్ హెవెన్. సో ఒక స్వర్గం ఏదైతే ఉంటుందో స్వర్గం యొక్క రూఫ్ అనేటటువంటిది, పైకప్పు అనేటటువంటిది ఎంత గొప్పగా, ఎంత ఘనంగా, ఎంత బలంగా ఉండడం అనేటటువంటిది జరగాలి, ఎంత వాల్యూమస్గా, మ్యాసివ్గా ఉండాలి. సో దాన్ని రెప్లికేట్ చేస్తూ డోమ్స్ ఏవైతే ఉంటాయో డోమ్స్ రిప్రజెంట్ చేస్తూ డోమ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ దాంతోపాటుగా దీస్ డోమ్స్ యాక్చువల్లీ టెల్స్ యూ ద అథారిటీ ఆఫ్ ఇస్లాం. సో దట్ ఇస్ అ ప్లేస్ వేర్ ఇస్లాం ఈజ్ ఇన్ అథారిటీ, ఇస్లాం ఈజ్ ఇన్ ఫోర్ ఫ్రంట్ అని చెప్పి డోమ్స్ చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ కైండ్ ఆఫ్ ఎలివేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం స్తూప ఆర్కిటెక్చర్లో కూడా మనం చూసాం. మనకి స్తూప ఏదైతే ఉందో ద మెయిన్ కోర్ దట్ ఈస్ అండా ఏదైతే ఉందో దాని మీద హర్మిక అనేటటువంటిది ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. హర్మిక మీద ఎస్తి అనేటటువంటిది ఒకటి ఉంటుందని చెప్పుకున్నాం. దాని తర్వాత ఇక్కడ ఛత్రి అనేటటువంటిది కూడా ఉంటుందని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. ఎందుకు? టు గివ్ అన్ ఎలివేషన్. దూరం నుంచి కూడా అక్కడ ఒక స్తూపం ఉంది, అక్కడ ఒక రిలీజియస్ స్ట్రక్చర్ ఉంది అని చెప్పి పీపుల్
భక్తులకి తెలియపరచడానికి. సేమ్ డోమ్స్ కూడా ఆ పర్పజెస్ కోసం. రిలీజియస్ పర్పస్ ఏంటి, డోమ్ యాక్ట్స్ యాజ్ ద వాల్ట్ ఆర్ రూఫ్ ఆఫ్ హెవెన్గా చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఇస్లామిక్ అథారిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎగ్జిబిట్ చేసే విధంగా, దాన్ని చూపించే విధంగా, రిప్రజెంట్ చేసే విధంగా ఈ డోమ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో జరగడం అనేది జరిగింది. ఆర్చెస్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది, పీపుల్ ఎంటరింగ్ ఇన్ టు ద మస్జిద్ షుడ్ లుక్ లైక్ ఏ సెలబ్రేషన్, ఒక సెలబ్రేషన్ లాగా ఉండాలి పీపుల్కి. సో అందుకోసం దీస్ ఆర్చెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇవ్వడం అనేది జరిగింది. సో దిస్ పర్టికులర్ ట్రిబ్యూట్ స్టైల్ ఏదైతే ఉంటుందో అది ముందుండేది. తర్వాత ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఎప్పుడైతే స్టార్ట్ అయింది, ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఆర్కియేట్ స్టైల్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్, రైట్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే యూజ్ ఆఫ్ మినార్స్. సో మీరు తాజ్ మహల్ చూసినా చుట్టూ మినార్స్ ఏవైతే ఉంటాయో కనిపించడం అనేటువంటి జరుగుతుంది. అండ్ ఈవెన్ చార్మినార్ చూసినా, చార్మినార్ ఎందుకంటారు, 4 మినార్స్ మనకు కనిపించడం అనేది జరుగుతుంది. మినార్స్ అనేటటువంటి ఎందుకు వాడారు అంటే బికాస్ టు గివ్ ఎలివేషన్, టు సింబలైజ్ ద అథారిటీ ఆఫ్ ఇస్లాం, దట్ పర్టికులర్ రీజన్ బిలాంగ్ టు ఇస్లాం అని చెప్పడానికి అనమాట. అర్థమైందా? వెన్ ఎవర్ యూ గివ్ ఎన్ ఎలివేషన్, పీపుల్ ఎలా చూస్తారు, పైకి చూడడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ యు ఆర్ యాక్చువల్లీ ఎలివేటింగ్ ద మెయిన్ ప్రిన్సిపల్ గాడ్, ద గ్రేట్ వన్ క్రియేటర్, దట్ ఈస్ అల్లా హిమ్సెల్ఫ్. అర్థమైందా? టు యాడ్ ఎలివేషన్ టు ది స్ట్రక్చర్స్, మినార్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడడం అనేటువంటిది జరిగిందమ్మా. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే మోటార్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడడం అనేది జరిగింది. మోటార్ వాజ్ యూజ్డ్ యాజ్ ఎ సిమెంటింగ్ ఏజెంట్ ఇన్ దేర్ కన్స్ట్రక్షన్. ముందు ఎలా వాడేవాళ్ళు, ముందు టెంపుల్ కన్స్ట్రక్షన్లో దిస్ ట్రెబియేట్ స్టైల్ ఏదైతే ఉందో స్టోన్ అనేటటువంటిది ఎక్కువగా వాడడం అనేటువంటి జరిగింది. అండ్ ఈ స్టోన్ ఏదైతే ఉందో దాన్ని సిమెంట్ చేయడానికి స్పెషల్గా ఈ మెటీరియల్ వాడేవాళ్ళు కాదు. ఏం చేసేవాళ్ళు, ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోన్ ఇలా ఉందనుకోండి, ఇంకొక స్టోను ఇలా ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే ఇంకొక స్టోను ఇలా తీసుకురావడం కానీ, ఇలా ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. బట్ ఇక్కడ ఏం చేయడం అనేది జరిగింది, బ్రిక్స్ అనేవి వాడేవాళ్ళు. బ్రిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని సిమెంట్ చేయడానికి, వాటిని కలిపి ఉంచడానికి ఒక సిమెంట్ ఏజెంట్ లైక్ మోటార్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించడం అనేది జరిగింది. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే హ్యూమన్ అండ్ యానిమల్ ఫిగర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది జరిగింది. సో అకార్డింగ్ టు డాక్ట్రైన్ ఆఫ్ ఇస్లాం, అల్లా ఈజ్ ద ఓన్లీ గాడ్. ఇస్లాం అంటే ఏంటి, సరెండరింగ్ టు వన్ ఎంటిటీ, దట్ ఈస్ అల్లా అని మాట్లాడుకున్నాం. అండ్ అల్లా ఈజ్ షేప్లెస్ అండ్ ఫామ్లెస్. అల్లాకు ఒక షేప్ ఉండదు, ఫామ్ అనేటువంటిది ఉండదు. అందుకే హ్యూమన్ అండ్ యానిమల్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయి, మనకి మామూలుగా టెంపుల్ కన్స్ట్రక్షన్లో స్కల్ప్చర్స్ వాడడం కానీ ఫర్ ద ఆర్నమెంటేషన్ పర్పస్, అండ్ వేరు దేవతల యొక్క విగ్రహాలు ఏవైతే ఉంటాయి అవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. యక్షిని వీళ్ళ తాలూకా ఇవేవైతే ఉంటాయి అవి కూడా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్లో కూడా మనకి హ్యూమన్ ఫిగర్స్ ఏవైతే ఉంటాయో కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. బోధిసత్వాస్ని 2 గార్డియన్స్గా బుద్ధుడికి ఇటు అటు పెట్టడం అనేది జరిగిందని చెప్పి మనం లాస్ట్ క్లాస్లో కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. బట్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో హ్యూమన్ అండ్ యానిమల్ ఫిగర్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ డన్ అవే విత్. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ దాంతోపాటు రిప్రజెంటింగ్ ద చేంజ్ ఇన్ పొలిటికల్ అండ్ రిలీజియస్ కండిషన్స్, ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఇంట్రడ్యూస్డ్ స్పేషియస్నెస్. ఆల్ దీస్ ఆర్కిటెక్చరల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో చాలా స్పేషియస్గా ఉండేవి. అండ్ మ్యాసివ్నెస్ ఏవైతే ఉంటుందో దాన్ని కూడా యాడ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఒక వాల్యూమ్ అండ్ బ్రెత్ని కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే ఇస్లాం అనేటటువంటిది మిడివల్ ఇండియన్ టైంకి ఫోర్ ఫ్రంట్లోకి రావడం అనేది జరిగిందో, ఫ్రంట్ సీట్లోకి రావడం అనేటువంటిది జరిగిందో, డ్రైవింగ్ సీట్లోకి రావడం అనేది జరిగిందో, హిందూ ఆర్కిటెక్చర్ మనం గమనిస్తే అది టూ కంజెస్టెడ్గా మారడం అనేది జరిగింది. టెంపుల్ యొక్క ఏరియాస్ ఏవైతే ఉంటే తగ్గిపోతూ వచ్చినాయి. ఎప్పుడైతే మనకి ఇస్లాం అనేటటువంటిది ఒక ప్రామినెంట్ రిలీజియన్గా ఎంటర్ అవ్వడం అనేది జరిగిందో, ఇస్లామిక్ కన్స్ట్రక్షన్స్ యొక్క స్పేస్ ఏదైతే ఉందో పెరిగింది, మ్యాసివ్నెస్ అనేటటువంటిది యాడ్ అయింది. దట్ షోకేజెస్ దట్ రిప్రజెంట్స్ ద అథారిటీ ఆఫ్ దిస్ న్యూలీ ఎమర్జ్డ్ రిలీజియన్ ఆన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. ఎవ్రీ వన్ విల్ టెల్ యూ దట్ ట్రెబియేట్ స్టైల్ మినార్స్ మోటార్, బట్ నో వన్ విల్ గివ్ యూ ద రైట్ రీజన్ బిహైండ్ దీస్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్. ఆర్కిటెక్చరల్ ఎక్స్ప్రెషన్ అలా ఉందంటే పొలిటికల్ అండ్ సొసైటల్ ఆస్పెక్ట్స్ కూడా వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఫ్యాక్ట్స్తో పాటు ఎనాలిసిస్ అనేటువంటి గుర్తుపెట్టుకుంటారో యూ కెన్ ఈజీలీ కోరిలేట్ ఎవ్రీథింగ్. అర్థమైందండి? దాంతోపాటు ఈ ఫ్యాక్ట్స్ కూడా మీరు మర్చిపోరన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ప్రీవియస్ స్ట్రక్చర్స్ అండ్ ప్రీవియస్ కన్స్ట్రక్షన్స్లో మనకి స్కల్ప్చర్స్ని ఒక మీన్స్ ఆఫ్ డెకరేషన్గా వాడితే, అంటే శిల్పాలు ఏవైతే ఉంటాయో వాటిని వాడితే, ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో మనకి క్యాలిగ్రఫీ ఏదైతే ఉంటుందో అది కనిపించడం అనేటటువంటి జరుగుతుందన్నమాట. అంటే అందమైనటువంటి దస్తూరి, ముఖ్యంగా ఖురాన్లో ఉన్నటువంటి వెర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని గోడల మీద అందంగా గీస్తూ ఉండడం అనేటటువంటిది జరిగేది. సో దాని కారణంగా ఖురాన్ యొక్క హోలీ వెర్సెస్ని పీపుల్ ఎక్కడ చదువుకునే వాళ్ళు, మస్జిద్లో పక్కనే గోడ మీద ఉన్నటువంటి వెర్సెస్ ఏవైతే ఉంటే వాటిని చదవడం మొదలు పెట్టేవాళ్ళు. అండ్ దాంతోపాటు దిస్ క్యాలిగ్రఫీ, అందమైనటువంటి దస్తూరి ఏదైతే ఉందో, హ్యాండ్ రైటింగ్ ఏదైతే ఉందో అది
దిస్ పర్టిక్యులర్ మసీద్ ఏదైతే ఉంటుందో ఆర్కిటెక్చర్ స్టైల్ ఏదైతే ఉందో దానికి ఒక ఆర్నమెంటేషన్గా ఉండమనేది జరిగింది, ఒక డెకరేటివ్ పర్పజెస్ కింద వాడడం అనేటువంటి జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మస్జిద్ని అకార్డింగ్ టు ఇస్లామిక్ డాక్ట్రైన్స్ ఎబోర్డ్ ఆఫ్ అల్లా లేదా హౌస్ ఆఫ్ అల్లాగా ట్రీట్ చేస్తారు. సో హౌస్ ఆఫ్ అల్లా ఈజ్ నథింగ్ బట్ ఇన్ హెవెన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఒక స్వర్గం అనేటటువంటిది, అల్టిమేట్ హ్యాపీనెస్ ఉండేటటువంటి ప్లేస్ ఎలా ఉండాలి, అందంగా ఉండాలి, చాలా డెకరేటివ్గా ఉండాలి. అండ్ దాంతోపాటు ఇస్లాం ఆల్సో ఎంఫసైజెస్ ఇన్నర్ బ్యూటీ అండ్ పీస్ యాజ్ వెల్. సో ఎప్పుడు ఇన్నర్ బ్యూటీ అండ్ పీస్ అనేటువంటిది ఎన్ష్యూర్ చేయొచ్చు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు ఏవైతే ఉంటాయో అవి పరిశుభ్రంగా ఉన్నప్పుడు, అందంగా ఉన్నప్పుడు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు అందంగా ఉన్నప్పుడు, పరిశుభ్రంగా ఉన్నప్పుడు మన మనసు కూడా స్వాంతన అనేటువంటి చెందుతుంది, మనసు కూడా పీస్ఫుల్గా మారడం అనేది జరుగుతుంది. అందుకే క్యాలిగ్రఫీ ఏదైతే ఉందో దాన్ని వాడేవాళ్ళు అనమాట. నెక్స్ట్ అరబెక్స్క్యూ మెథడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఆర్నమెంటేషన్ కోసం వాడడం అనేటటువంటిది జరిగింది, డెకరేషన్ కోసం వాడడం అనేటటువంటిది జరిగింది. ఒక జామెట్రికల్ వెజిటల్ ఆర్నమెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇది చేసేవాళ్ళు, అంటే ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆర్నమెంటల్ స్టైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడుతూ డిఫరెంట్ డిజైన్స్, అంటే లీవ్స్ కానీ లేకపోతే స్టెమ్స్ కానీ వాటి ద్వారా డిజైన్స్ అనేటటువంటివి చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అర్బెక్స్క్యూ మెథడ్ అని చెప్తున్నాను. సో చూడండి, ఇలాంటి డిజైన్స్ ఏవైతే ఉంటాయో ఇలాగా మనకి ఇప్పుడు ఎంబ్రాయిడరీ స్టైల్స్ ఏవైతే ఉంటాయో అందులో ఇవి చూస్తూ ఉంటాం మనం, ఇజంట్ ఇట్, ఇలాంటివి. లేకపోతే మెహందీ పెట్టుకునేటప్పుడు కూడా మనం ఇలాంటివి ఇది చేయడం అనేటటువంటి జరుగుతుంది, రైట్. ఇలా పువ్వులు, ఇలా స్టెమ్స్ వచ్చినట్టు, ఇలా ఫ్లవర్స్ వచ్చినట్టు ఇలాంటి డెకరేటివ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వేసేవాళ్ళు అనమాట. అండ్ దాంతోపాటు ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ బ్రాట్ ఎ కైండ్ ఆఫ్ సిమెట్రీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ జామెట్రీని ఎక్కువగా వాడడం అనేది జరిగింది డెకరేటివ్ ప్యాటర్న్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఇవేవైతే ఉన్నాయో అవి కానీ, లేకపోతే సర్కిల్స్ అనేటటువంటివి పక్కన ఇలా పెట్టి ఇది చేయడం కానీ, డెకరేటివ్గా మార్చడం కానీ, ఒక సిమెట్రిక్ ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, డెకరేటివ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు యాడ్ చేయడం అనేది జరిగింది. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే జాలీ వర్క్. బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి కిటికీల మీద మీరు ఇప్పటికీ మసీదుకి వెళ్తే ఇదిగోండి ఇలాంటి ఒక ఇవేవైతే ఉంటాయో ఇలా కనిపిస్తాయి మనకి విండోస్. సో ఎందుకు అంటే ఇస్లాం ఏదైతే ఉంటుందో ఇస్లాంలో లైట్కి చాలా ఇంపార్టెన్స్ ఉండడం అనేటువంటి జరుగుతుంది. కాంతి ఏదైతే ఉందో కాంతి, సో లైట్ ఈజ్ నథింగ్ బట్ అల్లా అని చెప్పి వాళ్ళు నమ్మడం అనేది జరుగుతుంది. ఒకవేళ వెలుతురు లేకపోతే మనకు మానవ ఉనికి అనేటటువంటిదే ఉండదు. సో అల్లా లేకపోయినా హ్యూమన్ సర్వైవల్ పాసిబుల్ అవ్వదని చెప్పి వీళ్ళు నమ్మడం అనేటువంటి జరుగుతుంది. అందుకే ఒక స్పేషియస్నెస్తో పాటు ఆ స్ట్రక్చర్స్లోకి లైట్ అనేటటువంటిది ఎంటర్ అయ్యే విధంగా ఇలా జాలీ వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు యాడ్ చేయడం అనేటువంటి జరిగింది వాళ్ళ యొక్క ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్లో. లైట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఇస్లామిక్ పీపుల్ కాబట్టి. అండ్ దాంతోపాటు యూజ్ ఆఫ్ వాటర్, చూసారా, దిస్ నేచురల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ యొక్క ప్రిమైజెస్లో పూల్స్, ఫౌంటైన్స్, స్మాల్ డ్రైన్స్ వీటిని ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది. సో వీటిని ఏర్పాటు చేయడానికి 3 ఇంపార్టెంట్ రీజన్ ఉంది. వన్ ఈజ్ రిలీజియస్ పర్పస్, అంటే నమాజ్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు, కాళ్ళు, చేతులు అండ్ చెవులు వీటన్నిటి, ముక్కు వీటన్నిటి పరిశుభ్రంగా, కళ్ళు ఇవన్నీ పరిశుభ్రంగా కడుక్కోవడం అనేది జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ టు కూల్ ద ప్రిమైజెస్, ఆ ప్రిమైజెస్ ఏవైతే ఉంటాయో వాటిని చల్లగా ఉంచేందుకు. అండ్ దాంతోపాటు ఈవెన్ డెకరేటివ్ పర్పజెస్ యాజ్ వెల్. సో ఈ పర్టికులర్ ఫౌంటైన్స్ వీటన్నిటి డెకరేటివ్ పర్పజెస్ కోసం కూడా వాడడం అనేటువంటిది జరిగింది. దిస్ ఈజ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్కిటెక్చరల్ ఫీచర్గా మనం చెప్పొచ్చమ్మ. అండ్ ద నెక్స్ట్ వన్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే చార్బాగ్ స్టైల్ ఆఫ్ గార్డెనింగ్. సో మనకి ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఎక్కడ మనకి ఏ ఆర్కిటెక్చరల్ కన్స్ట్రక్షన్ మీరు చూసినా గార్డెన్స్ అనేటటువంటి పచ్చదనానికి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు దిస్ గార్డెన్స్ విల్ బి డివైడ్ ఇంటూ 4 బ్లాక్స్ అనమాట. అంటే గార్డెన్ ఎలా ఉండేదంటే దీస్ ఆర్ వాక్వేస్ మధ్యలో ఉన్నటువంటివి అండ్ దిస్ ఇస్ వాట్ గార్డెన్. ఓకే, దిస్ ఇస్ వాట్ గార్డెన్. సో ఇలా చార్బాగ్ స్టైల్ ఏదైతే ఉందో అది ఉండేది. మళ్ళీ చూడండి ఇక్కడ మళ్ళీ ఇలా ఉంటుంది, వే ఉంటుంది అండ్ దాంతోపాటు మళ్ళీ ఇలా వస్తుంది అనమాట. అర్థమైందా? సో మళ్ళీ ఇలాగా. సో దిస్ ఇస్ వాట్ చార్బాగ్ స్టైల్గా మనం చెప్పొచ్చు. సో దిస్ ఇస్ వాట్ గార్డెన్, ఇక్కడంతా గార్డెన్ ఉంటుంది. అర్థమైందా? ఇది కూడా ఇంపార్టెంట్ ఫీచర్గా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పియాత్రాదుల. ఇది మీరు తాజ్ మహల్ చూసినా లేకపోతే ఇంపార్టెంట్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ మీరు ఎక్కడికి వెళ్ళినా పియాత్రాదుల వర్క్ అనేటువంటిది కనిపించడం అనేది జరుగుతుంది. దట్ ఇస్ అన్ ఇన్లే వర్క్ అని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే వాల్స్ ఏవైతే ఉంటాయో వాల్స్లో హోల్స్ పెట్టి సో ఆ పర్టికులర్ షేప్స్కి తగినట్టుగా ప్రీషియస్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని
ఇన్సర్ట్ చేస్తారన్నమాట. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇన్లే ఆఫ్ ప్రీషియస్ కలర్డ్ స్టోన్స్ అండ్ జంప్స్ ఇన్ టు వాల్స్ ఫర్ డెకరేషన్. ఇది కూడా మనకు కనిపించడం అనేటువంటి జరుగుతుంది. పియాత్రాదురా వర్క్ కూడా వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఫీచర్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్గా మనం చెప్పొచ్చు. అండ్ దాంతోపాటుగా ద లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే ఫోర్ షార్టనింగ్ టెక్నిక్. Through this technique, what they wanted to do is, they wanted the inscriptions to appear closer than they really are. అంటే కన్స్ట్రక్షన్స్ మనకి ఆమడ దూరంలో ఉన్న మనకి దగ్గరగా ఉన్నట్టు ఒక ఊహని, ఒక భ్రాంతిని కల్పించడం అనేటువంటి జరుగుతుంది. సో ఇది వీళ్ళు ఎక్కువగా వాడడం అనేది జరిగింది. అంటే ఒక 3D ప్యాటర్న్లో చూడండి ఇలా కన్స్ట్రక్ట్ చేస్తారన్నమాట. సో దట్ మనకి దూరంగా ఉన్నప్పటికీ దగ్గరగా ఉంది అనేటటువంటి ఫీలింగ్ రావడం అనేటువంటి జరుగుతుంది. సో ఆ టైప్ ఆఫ్ ఫోర్ షార్టనింగ్ టెక్నిక్ వీళ్ళు వాడడం అనేది జరిగింది. తాజ్ మహల్ యొక్క కన్స్ట్రక్షన్లో కనిపిస్తుంది, హుమయూన్ టాంబ్ ఏదైతే ఉందో దాని యొక్క కన్స్ట్రక్షన్లో కనిపిస్తుంది, రెడ్ ఫోర్ట్ యొక్క కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దానిలో కూడా ఈ ఫోర్ షార్టనింగ్ టెక్నిక్ ఏదైతే ఉందో దాన్ని వాడడం అనేటువంటిది, ఉపయోగించడం అనేటువంటిది జరిగిందమ్మ. అర్థమైందండి సార్. 13 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే సబ్స్టిట్యూషన్ ఆఫ్ ట్రెబియేట్ స్టైల్ విత్ ఆర్కియేట్ స్టైల్. ఆర్కియేట్ స్టైల్లో మనకి డోమ్స్ అండ్ ఆర్చెస్ రెండు ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. అండ్ వాటి యొక్క రీజన్ ఏంటో కూడా మనం మాట్లాడాం. మినార్స్ కూడా కన్స్ట్రక్ట్ చేయబడడం అనేది జరిగింది టు గివ్ ఎలివేషన్ టు దిస్ ఇస్లామిక్ కన్స్ట్రక్షన్స్. అండ్ మోటార్ వాడబడడం అనేది జరిగింది. స్టోన్ కాకుండా బ్రిక్స్ ఎక్కువగా వాడారు. ఆ బ్రిక్స్ అనేటటువంటివి కలిపి ఉంచడానికి ఈ సిమెంటిక్ మెటీరియల్గా మోటార్ వాడడం అనేది జరిగింది. హ్యూమన్ అండ్ యానిమల్ ఫిగర్స్ ఏవైతే ఉంటే వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది జరిగింది. టెంపుల్స్లో మనకి స్కల్ప్చర్స్ అండ్ ఈవెన్ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్, జైన్ ఆర్కిటెక్చర్లో కూడా హ్యూమన్ అండ్ యానిమల్ ఫిగర్స్ కనిపిస్తాయి. బట్ మాస్క్స్ మీరు గమనిస్తే హ్యూమన్ అండ్ యానిమల్ ఫిగర్స్ అనేటటువంటి కనిపించు. స్పేషియస్నెస్, మ్యాసివ్నెస్, వాల్యూమ్ యాడ్ చేయడం అనేది జరిగింది. ఇన్ ద మిడివల్ టైమ్స్ టెంపుల్స్ యొక్క సైజ్ ఏదైతే ఉందో తగ్గుతూ వచ్చింది. మసీదుల యొక్క సైజ్ అనేటువంటిది పెరుగుతూ రావడం అనేది జరిగింది. క్లియర్లీ రిప్రజెంటింగ్ ద పొలిటికల్ అండ్ సోషల్ కండిషన్స్ అండ్ రిలీజియస్ కండిషన్స్ ఆఫ్ దోస్ టైమ్స్. కాలిగ్రఫీ ఏదైతే ఉంటుందో దాన్ని డెకరేటివ్ పర్పసెస్ కోసం వాడేవారు. స్కల్ప్చర్ ఒకప్పుడు వాడేవాళ్ళు, స్కల్ప్చర్ ప్లేస్లో ఇప్పుడు కాలిగ్రఫీ రావడం అనేది జరిగింది. అందమైనటువంటి దస్తూరి అనమాట. దీస్ వెర్సెస్ ఏవైతే ఉంటాయి ఖురాన్లో ఉన్నటువంటి వెర్సెస్ గోడల మీద అందంగా చెక్కేవాళ్ళు అనమాట. నెక్స్ట్ అర్బెస్క్యూ మెథడ్ అనేటువంటిది వాడడం అనేటువంటిది జరిగింది. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ వెజిటల్ ఆర్నమెంటేషన్. అంటే దీస్ ప్లాంట్స్ లేకపోతే ఫ్లవర్స్ లేకపోతే లీవ్స్ వాటితో అద్భుతంగా అందమైనటువంటి డిజైన్స్ వేయించడం. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక సిమెట్రీ, జామెట్రికల్ షేప్స్ ఏవైతే ఉంటే వాటిని ఎక్కువగా ఈ ఆర్కిటెక్చరల్ స్టైల్లో వాడారు. జాలీ వర్క్, ఎందుకంటే ఇస్లాంలో లైట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి లైట్ లోపలికి పెనట్రేట్ అయ్యే విధంగా ఇలాంటి జాలీ వర్క్, విండోస్ ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. యూజ్ ఆఫ్ వాటర్ కూడా కన్స్ట్రక్షన్ యొక్క ప్రిమైజెస్లో వాటర్ బాడీస్ని కూడా ఏర్పాటు చేశారు. దీనికి 3 పర్పజెస్ ఉన్నాయి. రిలీజియస్ పర్పజ్, ప్రిమైజెస్ కూల్ ద ప్రిమైజెస్, అండ్ దాంతోపాటు డెకరేటివ్ పర్పస్ కూడా ఉండడం అనేది జరిగింది. ఫౌంటైన్స్, కోర్ట్ యార్డ్ పూల్స్ ఇలాంటివి వాళ్ళు ఏర్పాటు చేసేవాళ్ళు. అండ్ చార్బాగ్ స్టైల్ ఆఫ్ గార్డెనింగ్ ఉండేది. గ్రీనరీకి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండడం అనేది జరిగింది ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో. నెక్స్ట్ పియాత్రాదురా. ఇట్ ఈస్ అన్ ఇన్లే ఆఫ్ ప్రీషియస్ స్టోన్స్ అండ్ కలర్ఫుల్ జమ్స్ ఇంటూ ద వాల్స్. అది కూడా మనకు కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఫోర్ షార్టనింగ్ టెక్నిక్ కూడా వాడేవాళ్ళు అనమాట. ఎందుకు వాడేవాళ్ళు? ఒక పర్టికులర్ కన్స్ట్రక్షన్ స్టైల్, ఒక పర్టికులర్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది దూరంగా ఉన్నప్పటికీ మనకి దగ్గరగా ఉండేటటువంటి ఒక భ్రాంతి లేకపోతే అలాంటి ఒక ఇది కలిగించేందుకు అనమాట. అర్థమైందా? రైట్. కంప్లీట్గా 13 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు పీడిఎఫ్ చూపిస్తాను. పీడిఎఫ్ చూపించి డీటెయిల్డ్గా ఇప్పుడు చెప్పినవన్నీ రివైజ్ చేస్తాను. ఓకేనా? రైట్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇట్. ఇప్పుడు పీడిఎఫ్ చూపిస్తాను, వినండి అమ్మా. సో నౌ లెట్ us లుక్ ఎట్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ త్రూ ద పీడిఎఫ్ ఫామ్. ఎక్స్ప్లెయిన్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? గురిద్ ఆక్యుపేషన్ ఆఫ్ ఇండియా. మహమ్మద్ గోరీ ఎప్పుడైతే ఇండియన్ సబ్ కాంటినెంట్ ఆక్యుపై చేసుకోవడం అనేది జరిగిందో అట్ ద ఎండ్ ఆఫ్ 12th century AD అప్పుడు స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. గురిద్ డినాస్టీ తర్వాత స్లేవ్ డినాస్టీతో ఢిల్లీ సెంటర్గా చేసుకుని ఇస్లామిక్ ఇన్వేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రూల్ చేయడం మొదలు పెట్టారనమాట బై ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ 12th century AD. అప్పటి నుంచి దిస్ న్యూ ఆర్కిటెక్చరల్ స్టైల్ ఏదైతే ఉందో అది రావడం అనేటువంటిది జరిగింది. ఇండియన్ సబ్ కాంటినెంట్లోకి ఎంటర్ అవ్వడం అనేటువంటిది జరిగింది అకార్డింగ్ టు ద ప్రిఫరెన్సెస్ అండ్ టేస్ట్ ఆఫ్ దీస్ న్యూ రూలర్స్. అండ్ ముస్లిమ్స్ హ్యావ్ బిన్ కంబైన్డ్ వేరియస్ డిజైన్స్ ఫ్రమ్ సెసానియన్ మీన్స్ ఇస్లామిక్ అని చెప్పి అర్థం. అండ్ బైజాంటిన్ ఎంపైర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి డిజైన్స్ని వీళ్ళు కంబైన్ చేయడం అనేది జరిగింది, అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. విచ్ దే ఇన్హెరిటెడ్ విత్ ద లోకల్ కల్చర్. ఈవెన్ లోకల్ ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాడడం వల్ల లోకల్ ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ కూడా కొన్ని రిటైన్ చేసుకోవడం అనేది జరిగింది. దట్ గేవ్ రైజ్ టు ఇండో సెరాసనిక్ ఆర్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. ఆ విధంగా పుట్టడం అనేటువంటిది జరిగింది. న్యూ ఎలిమెంట్స్ సచ్ యాజ్ క్యాలిగ్రఫీని ఇంట్రడ్యూస్ చేశారు. అందమైన దస్తూరి అని చెప్పుకున్నాం. ఆర్నమెంటేషన్ యూజింగ్ ఇన్లే వర్క్స్, దట్ ఈస్ పియాత్రాదురా వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి మనం మాట్లాడాం. అండ్ ఈవెన్ దాంతోపాటు ట్రెబియేషన్ సింప్లీ మీన్
ద యూజ్ ఆఫ్ బీమ్స్ ఆర్ పిల్లర్స్గా మనం చెప్పొచ్చు. బ్రాకెట్స్ అండ్ డోమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీళ్ళు తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. బ్రాకెట్స్ అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. మీకు ఇలా వాల్ ఉందనుకోండి, ఇక్కడ ఇలా ఇలా ఏమైనా పెట్టారనుకోండి, ఒక సైడ్కి ఇలాగా ఒక ఫ్రేమ్ టైప్. సో వీటిని బ్రాకెట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్ ఇలా క్లోజ్ అయింది అనుకోండి, ఇక్కడ కూడా ఇలా పెడతారన్నమాట. అర్థమైందా? సో ఒక డోమ్ స్టైల్ ఒక ఆర్నమెంటేషన్ ఎంట్రన్స్కి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందని అనుకుంటున్నాను బ్రాకెట్స్ అంటే ఏంటో. సో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ చూడండి. ఫస్ట్, సబ్స్టిట్యూషన్ ఆఫ్ ట్రెడిషనల్ ట్రెబియేట్ స్టైల్ విత్ ఆర్కియేట్ స్టైల్. ట్రెబియేట్ స్టైల్ నుంచి ఆర్కియేట్ స్టైల్ రావడం అనేది జరిగింది. ట్రెబియేట్ స్టైల్లో హారిజెంటల్ బీమ్స్ లేదా హారిజెంటల్ రూఫ్ అనేటటువంటిది ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఆర్కియేట్ స్టైల్లో ఏముండడం అనేది జరుగుతుంది, డోమ్స్ అండ్ ఆర్చెస్ ఏవైతే ఉంటాయో బ్రాకెట్స్ కూడా వాడడం అనేది జరిగింది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, మినార్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడడం అనేటువంటిది జరిగింది. ఎందుకు వాడారు? సో ఇస్లామిక్ అథారిటీ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, దట్ టెరిటరీ ఈజ్ ల్యాండ్ ఆఫ్ ఇస్లాం అని చెప్పడానికి. అండ్ దాంతోపాటు మోటార్ ఏదైతే ఉందో దాన్ని కూడా సిమెంటింగ్ ఏజెంట్ కింద వాడడం అనేది జరిగింది. ముందు స్టోన్స్ వాడేవాళ్ళు. స్టోన్స్ని ఇంటర్లాకింగ్ పద్ధతి ద్వారా ఏం చేసేవాళ్ళు, వాల్స్ కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు కొత్తగా సిమెంటింగ్ ఏజెంట్ బ్రిక్స్ అండ్ మోటార్ని వాడడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటుగా దీస్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో కంప్లీట్గా లివింగ్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయి, హ్యూమన్స్ అండ్ యానిమల్ ఫిగర్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ ఆర్కిటెక్చరల్ స్టైల్ కన్సిస్టెడ్ ఆఫ్ అరబిక్స్ క్యూ ఇస్ వెజిటల్ ఆర్నమెంటేషన్ అని మనం మాట్లాడుకున్నాం. ఇందాక నేను డయాగ్రామ్ వేసి కూడా చూపించడం అనేది చూడేలాగా, రైట్? లీవ్స్ అనేవి ఉండడం, ఇలాంటి స్టైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడడం అనేది జరిగింది. జామెట్రికల్ ప్యాటర్న్స్ అనేటువంటి వాడేవారు. క్యాలిగ్రఫీ ఏదైతే ఉందో, అందమైన దస్తూరి ఏదైతే ఉందో దాన్ని కూడా వాడడం అనేటువంటిది జరిగింది. అండ్ ద బిల్డింగ్ హ్యాడ్ ఇంట్రికేట్ జాలీ వర్క్స్ని కూడా వాడడం అనేది జరిగింది. సో ఇస్లాంలో లైట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి సో లైట్ ఈజీగా ఒక పర్టికులర్ స్ట్రక్చర్లో పెనిట్రేట్ అయ్యే విధంగా ఈ జాలీ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించేవాళ్ళు. అండ్ వాటర్ బాడీస్ కూడా మనకి కన్స్ట్రక్షన్ యొక్క ప్రిమైజెస్లు ఎక్కువగా కనిపిస్తాయి. వాటి రిలీజియస్ పర్పజెస్ కోసం, డెకరేటివ్ పర్పజెస్ కోసం అండ్ ప్రిమైజెస్ ఏవైతే ఉంటాయి వాటిని కూల్ చేయడానికి కోసం కూడా ఈ వాటర్ బాడీస్ని వాడడం అనేది జరిగింది. అండ్ చార్బాగ్ స్టైల్ ఆఫ్ గార్డెన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఉపయోగించడం అనేది జరిగింది. సో చార్బాగ్ స్టైల్ అంటే నేను ఇక్కడ డయాగ్రామ్ వేసి కూడా నాకు చూపించడం అనేది జరిగింది. సో ఈ విధంగా అనమాట, మధ్యలో దీస్ వాక్వేస్ ఉంటాయి, ఇక్కడ గార్డెన్స్ ఏవైతే ఉంటాయి అక్కడెక్కడ ఇలా ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఎప్పుడైనా తాజ్ మహల్ వెళ్ళినా ఇలాంటి స్టైల్ ఏదైతే ఉందో చార్బాగ్ స్టైల్ ఆఫ్ గార్డెన్ కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ పియాత్ర దురా టెక్నిక్ ఏదైతే ఉందో దాన్ని కూడా వాడడం అనేటువంటిది జరిగింది. దట్ ఇస్ ఎ ఇన్లే ఆఫ్ కలర్ఫుల్ స్టోన్స్ అండ్ జెమ్స్, ప్రీషియస్ స్టోన్స్గా మనం చెప్పామన్నమాట, రైట్? సో ఈ విధంగా ఎంతో అద్భుతంగా వాల్స్ని డెకరేట్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ టెసలేషన్, దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్రాసెస్ దట్ వాజ్ యూజ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. దట్ సింప్లీ మీన్ కవరింగ్ ఎ వాల్ విత్ డిఫరెంట్ జామెట్రికల్ ప్యాటర్న్స్. సర్కిల్స్ అనేటటువంటివి లేకపోతే రెక్టాంగిల్స్ ఇలా ఇది చేయడం ద్వారా సో ఏవైనా ఫిగర్స్ అనేటటువంటివి ఏమైనా బొమ్మలు కానీ వేయడం ఏదైతే ఉందో దట్ ఈస్ వాట్ టెసలేషన్గా చెప్తాం. ద టెక్నిక్ ఫర్ ద డెకరేషన్ ఆఫ్ వాల్స్ అండ్ ఫ్లోర్స్ విత్ మొజైక్. మొజైక్ మీన్స్ జామెట్రికల్ షేప్స్ ఏవైతే ఉంటాయి వాటితో వాల్స్ని డెకరేట్ చేయడాన్ని టెసలేషన్ పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. అండ్ ఫోర్ షార్టనింగ్ టెక్నిక్ అనేటువంటి కూడా ఉపయోగించేవారు. దాని కారణంగా ఇన్స్క్రిప్షన్స్ అపియర్ క్లోజ్ దాన్ దే రియల్లీ ఆర్. ఈ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటే అవి దగ్గరగా కనిపించేవి, దూరంగా ఉన్నప్పటికీ ఎలాంటి భావన వచ్చేది, ఎలాంటి ఫీలింగ్ వచ్చేది, అవి దగ్గరగా ఉన్నట్టు ఒక ఫీల్ అనేటటువంటిది ఏర్పడేది అనమాట. అర్థమైందా? దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. నౌ లెట్ us look at differences between archaic style and trabeit style. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. దీని గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇందాక చెప్తున్నప్పుడు, మరొకసారి మాట్లాడదాం చూడండి. ఆర్కియేట్ స్టైల్లో 2 టైప్స్ కొత్తగా వచ్చినాయి. ఆర్చెస్ అండ్ డోమ్స్ ఏవైతే ఉంటాయో రావడం అనేది జరిగింది. ఎందుకు వచ్చాయో కూడా మనం మాట్లాడుకున్నాం. దిస్ మస్జిద్స్ వర్ కన్సిడర్డ్ యాజ్ ద ఎబోర్డ్ ఆఫ్ అల్లా. ఎబోర్డ్ ఆఫ్ అల్లా ఈజ్ నథింగ్ బట్ ఎ హెవెన్. హెవెన్ ఏదైతే ఉందో హెవెన్ యొక్క రూఫ్ అనేటటువంటిది ఘనంగా ఉండాలి కాబట్టి డోమ్స్ అనేవి వాడేవాళ్ళు. హెవెన్ యొక్క ఎంట్రన్స్ అనేటటువంటిది టీవీగా అందంగా ఒక సెలబ్రేషన్ లాగా ఉండాలి కాబట్టి ఆర్చెస్ని వాడడం అనేది జరిగింది. ట్రెబియేట్ స్టైల్లో బ్రాకెట్స్, పిల్లర్స్ అండ్ లెంటల్స్ అనేటటువంటి వాడడం అనేటువంటి జరుగుతుంది అనమాట. లెంటల్స్ అంటే హారిజెంటల్ బీమ్స్ ఆర్ హారిజెంటల్ రూఫ్స్ అనేవి వాడతారు. అర్థమైందా? వేరాజ్ దిస్ ఆర్కియేట్ స్టైల్ ఏదైతే ఉందో అక్కడ ఎలా ఉండడం అనేది జరుగుతుంది, ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఇలా వేస్తారు, ఇంకో రెక్టాంగిల్ ఇలా వేస్తారు, అండ్ దాంతోపాటు ఏం చేస్తారు, ఇదిగోండి ఇలా గీయాలి, అండ్ ఇక్కడ ఇలా ఇలా ఒక స్క్వేర్. దిస్ ద క్రౌన్ ఆఫ్ ఆర్చ్ అని చెప్పి చెప్తామన్నమాట. అర్థమైందా? సో దిస్ ఇస్ హౌ, ఇలా మీరు సింపుల్గా రాస్తే సరిపోతుంది, అది ఆర్చ్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇలాంటివి. డోమ్ అంటే ఏంటి, కన్స్ట్రక్షన్ పైన ఇలాగా వాళ్ళు ఇది చేయడం అనేటటువంటి జరుగుతుంది. డోమ్ పైన ఇలాంటి ఒక ఇది కూడా ఉంటుంది, దట్ గివ్స్ ఎలివేషన్ టు దట్ పర్టిక్యులర్ ఆర్కిటెక్చరల్ స్టైల్. ఆర్చెస్ నీడ్ టు బి కన్స్ట్రక్టెడ్ విత్ వజాయిర్స్, సిరీస్ ఆఫ్ ఇంటర్లాకింగ్ బ్లాక్స్ ఫిట్టెడ్ విత్ కీ స్టోన్స్. వజాయిర్స్ మీన్స్ ఆర్చెస్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఆర్చ్ అనుకోండి, నేను చెప్తాను చూడండి. దిస్ ఇస్ వాట్ ఎ బ్రిక్, అండ్ ఇక్కడ ఇంకో బ్రిక్ ఉంటుంది, ఇక్కడ ఇంకో బ్రిక్ ఉంటుంది, ఇక్కడ ఇంకో బ్రిక్. సో ఇలాగా
డిఫరెంట్ బ్రిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కలిపి ఇలా ఇలా లాక్ చేసి ఏం చేస్తారు, దిస్ పర్టిక్యులర్ ఇదేదైతే ఉందో దాన్ని ఆర్చెస్ ఏవైతే ఉంటాయో వాటిని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ టాప్ ఆఫ్ టెంపుల్స్ ట్రెబియేట్ స్టైల్ ట్రెడిషనల్ ముందు దీనిలో కోనికల్ ఆర్ కర్వీలినియర్ శిఖరా ఏదైతే ఉంటుందో అది మనం గమనించవచ్చు. చూడండి ఇలాంటి శిఖరా ఒకటి కనిపిస్తుంది, లేకపోతే ఇలా ఉండి ఇలా ఇలా కనిపించడం అనేటటువంటి జరుగుతుంది. ఇలాంటి శిఖరా ఏదైతే ఉందో అది మనం టెంపుల్ కన్స్ట్రక్షన్లో చూస్తాం. దట్ ఈస్ వాట్ ట్రెబియేట్ స్టైల్. హెమీస్పెరికల్ డోమ్స్ అనేటటువంటివి మసీదుల మీద మనకు కనిపిస్తాయి. దిస్ ఇస్ వాట్ ఎ డోమ్గా మనం చెప్పొచ్చు. అండ్ మినార్స్ ఏవైతే ఉంటాయి ఇక్కడ మనకు కనిపించవు, ఇక్కడ మినార్స్ మనకు కనిపించడం అనేది జరుగుతుంది. మినార్స్ వర్ ప్రెజెంట్ ఆన్ ద 4 కార్నర్స్ ఆఫ్ ద మసీద్ యొక్క 4 కార్నర్స్లో మినార్స్ కనిపిస్తాయి. ఎందుకు మినార్స్ అనేటటువంటి ఫస్ట్లో ఉపయోగించే వాళ్ళంటే నమాజ్ యొక్క టైం ఏదైతే ఉందో దాన్ని అనౌన్స్ చేయడం కోసం, అండ్ దాంతోపాటుగా ఆర్కిటెక్చరల్ ఎక్స్ప్రెషన్ ద్వారా ఇస్లామిక్ అథారిటీ ఏదైతే ఉందో దాన్ని అనౌన్స్ చేయడం కోసం, దాన్ని రిప్రజెంట్ చేయడం కోసం. అండ్ ఆర్కియట్ స్టైల్లో కన్స్ట్రక్షన్కి లైమ్ ప్లాస్టర్, బ్రిక్, మోటార్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వెరస్ ట్రెబియేట్ స్టైల్లో స్టోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ముఖ్యంగా వాడతారు. అండ్ ఇంటర్లాకింగ్ టెక్నిక్ ఏదైతే ఉందో దాని ద్వారా వాల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్స్ట్రక్ట్ చేస్తారు. అర్థమైందా? దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్కియేట్ స్టైల్ అండ్ ట్రెబియేట్ స్టైల్. కంప్లీట్గా డీటెయిల్డ్గా పూర్తి స్థాయిలో దిస్ పర్టిక్యులర్ క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అండ్ ద మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్కియేట్ స్టైల్ అండ్ ట్రెబియేట్ స్టైల్. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం మాట్లాడదామంటే వేరియస్ కేటగిరీస్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. సో ఢిల్లీ సల్తనేట్ టైంలో ఎలా ఉండడం అనేది జరిగింది, ఢిల్లీ సల్తనేట్లో మళ్ళీ స్లేవ్ డినాస్టీ టైంలో ఎలాంటి కన్స్ట్రక్షన్స్, ఎలాంటి స్టైల్స్ మనం చూసాం, వెరస్ ఖల్జీ డినాస్టీలో ఎలాంటి స్టైల్స్ మనం చూసాం. ఇవి నెక్స్ట్ మొఘల్స్ టైంలో ఎలా కన్స్ట్రక్షన్ స్టైల్ మారడం అనేటువంటిది జరిగింది, మొఘల్స్లో వేరు రూలర్ సమయంలో ఎలాంటి కన్స్ట్రక్షన్ స్టైల్ వచ్చింది. సో డిఫరెంట్ స్టైల్స్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైందా? దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్లాస్ అమ్మ. మళ్ళీ చెప్తున్నాను, ఆల్ దీస్ క్లాసెస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.